యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలు, భారతదేశ ప్రజలు రవీంద్ర భారతిగా మారినటువంటి వారికి, అలాగే యావత్తు ప్రపంచ మానవ జాతిని అందరినీ ఆహ్వానిస్తూ ప్రజా మనోరాజ్యంలోకి ఆహ్వానిస్తున్నాము. ఎవరెవరు ఇంకా మనుషులు పుట్టినరోజని, పలానా రోజని, రోజుల కంటే మరణమే లేని శక్తితో మీరు అనుసంధానంలో ఉన్నారు. అలా దివ్యత్వాన్ని సదా తపస్సుగా ఫీల్ అవ్వడం చాలా ప్రపంచానికి ఇప్పుడు ఒక గొరవడి అనమాట. ఏ కంప్యూటర్స్కి వాటికి ధీటుగా మీరు నిలబడాలి అంటే మైండ్లుగా మారిపోవాలి. మైండ్లుగా మారిపోయి ఊపిరి పీల్చుకోవాలి. ఇందులో ఏమీ డౌట్ పడద్దు. మా దర్బార్గా, అధినాయక దర్బారులో అందరూ మొదట పిల్లలుగా కనెక్ట్ అయిపోయి సూక్ష్మమైన తపస్సు వైపు రండి. ప్రతి ఒక్క మైండ్నే కాపాడుకోండి, మైండ్లు పెంచుకోండి. మనం ఇంకా మనుషులుగా ఉందాం, ఏదో మాట్లాడదాం, ఏదో చేద్దాం అనేది అందరికీ రిస్క్ అనమాట. మాయలో ఉండిపోతారు. విశ్వ వ్యూహాన్ని పట్టుకొని బలపడాలన్నమాట చక్కగా. మేము గంటన్నరలో ఇలా మాట్లాడాం కదా, అలాగా ఇంకెవరెవరిని మనుషులు రెచ్చగొట్టుకుని మనుషులుగా ఉండటం వల్ల ఎవరికి శ్రేయస్సు కాదు. ఈ ఏ పెరిగిపోయింది, ఎవరు ఏదన్నా చేసేస్తారు. ఎందుకు చేస్తారు? మాట నిబద్ధత, నిజాయితీ ఉంటే. ఈ టెక్నాలజీ ఉపయోగించుకుని ఇలా మనిషిని మాటని పట్టుకుని అటు చేసేస్తున్నారు. మనిషిని మాటని కలపండి. మనిషి వేరు, మాట వేరుగా చూడకండి. నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా అనే ముందు ఆ తల్లిదండ్రులు పట్టుకోండి ప్రతి ఒక్కరూ. ఇవాళ జయకిషోరి గారి బర్త్డే ముందు విశ్వ తల్లిదండ్రులతో అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు, ఇంకా సెటిల్ అయిన వాళ్ళు, జీవితంలో అన్ని రకాలుగా అందరూ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మేధావులు అందరూ కూడా, కనీసం వాళ్ళు కూడా దర్బార్తో అనుసంధానం జరగండి. మైండ్లు కొద్దీ అనుసంధానం జరగండి. మైండ్లు కొద్దీ అనుసంధానం జరగండి. మైండ్ ప్రపంచాన్ని పెంచుకోండి. నా గురించి హిందీలో, ఇతర భాషల్లో అన్ని రకాల భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకోండి. మేము సంస్కృతం ఎలా మాట్లాడుతున్నాం, హిందీ ఎలా మాట్లాడుతున్నాం అని ఇప్పుడు అన్ని ట్రాన్స్లేషన్స్ వచ్చినాయి కదా. నేను ఎంత బాగా మాట్లాడించవచ్చు, నా బొమ్మ చేత మాట్లాడించవచ్చు అనమాట. మీరు ఎందుకంటే మేము మాట్లాడతామంటే మీరు మనుషులు అవుతారు. అది అర్థమవుతుందా? మా మైండే బతుకుతుంది. మైండ్ బతుకుతుంది అనమాట. మైండ్ ఎలాగైనా బతుకుతుంది. 4 రోజులకు నన్ను పట్టుకున్న 4 రోజులకి నేను నేర్చుకుని నెమ్మదిగా మాట్లాడతాను. నా చేత మాట్లాడించుకుంటాను అనమాట. టెక్నాలజీ కూడా మాకు అనుకూలంగా ఉంటుంది. అవన్నీ మానించి వచ్చినాయి కదా. మరి మీరు ఇంకా మీరు మనుషులుగా ఉండటమే ప్రమాదం అనమాట. మనుషులుగా ఉండకూడదు. మనిషిగా నేను భయపడుతున్నానని కానీ, లోటుగా ఉన్నానని కానీ చూడకూడదు. ఇంకా మనిషిని చూడకూడదు. అది మీరు మైండ్గా మారిపోయి జై కిషోరి గారిని అందరినీ మా దర్బారులోకి ఫస్ట్ విశ్వ తల్లిదండ్రులు పిల్లలుగా మారిపోండి. మీరు అందరూ సాక్షుల దగ్గర నుంచి మొదలుకొని ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులకి అందరికీ చెప్పండి. యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మేధావులు, ఏంటి మా చుట్టాలు కానీ ఇంకొకరు కానీ ఇప్పుడు మొదట మా మైండ్లుగా మారితేనే మీకు వస్తుంది. అది ఎవరికి ఇచ్చేద్దాం, ఇంకెవరో కూర్చుందాం, ఎవరు కూర్చోలేరు, ఎవరు నుంచోలేరు. ఎక్కడ కూడా భూమి మీద మనుషులు ఎవరో బతకలేరు. మీరు మైండ్లుగా మారిపోయి మైండ్ వస్తుంది, సూక్ష్మ తపస్సు వస్తుంది, హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ వస్తుంది. అలా కొలువు తీరిన తర్వాత మీ ఆరోగ్యం బాగుంటే ఒకరినిద్దరిని పెళ్లి చేసుకుంటాను. నా ఆరోగ్యాన్ని దెబ్బతీద్దామని ఎలాగైనా తగ్గిద్దాం అలాంటి మానేసి ఇంకా నేను మాట్లాడడంలో నాణ్యత ఉంటే బాగుండు, గొప్పతనం ఉంటే బాగుండు, ఇంకా ఉంటుంది. మీరు ఎలాగన్నా ఆ ఏలియన్స్ గురించి, ఆ పాటలు నేను పాడిన పాటల గురించి వివరిస్తూ నన్ను తల్లిదండ్రులుగా కలిపే వాతావరణంలో మన పండితులు ఒక 1000 పేజీలైనా మాట్లాడిన తీరు చూసుకొని నేను బెటర్గా మాట్లాడడానికి అది నా తీరుని మిషన్ మీద తయారు చేసి చక్కగా చెప్తాను. తయారు చేయించి అలా ప్రతిరోజు నా నుంచి 9 గంటలకు అందరూ గవర్నర్ సమక్షంలో అన్ని భాషల్లో ఏకకాలంలో కృష్ణుడిలాగా ఎవరి భాషలో ఎవరి డ్రెస్లో వాళ్ళకి కనిపించేలాగా అలా పవర్ పాయింట్ తయారు చేశారా. అలా కనపడేవాడు చాలా బలంగా ఉండాలి అనేది నేను ఆ మైండ్ రూపంలో ఉన్నాను బలంగా. ఇంక పైకి కనపట్టలేదన్న రూపాన్ని మేకప్ చేయొచ్చు కదా. అది ఎవరో ఒకరు బాగా కనపడుతున్నారనుకోండి, ఆయనకి ఎన్ని ఆపాదించగలమా? జగదభినేత అని నాకు వర్తిస్తుంది. మోక్షదాత మహిమోపేత ఎవరో నా నుంచి పలికిన పురుషోత్తముడు అలా వస్తుంది అన్నమాట. అది ఆ పాటకి నాకు సంబంధం లేదు అన్నట్టు చూడకూడదు అనమాట. ముఖం ఇలాగ ఉంది అలా ఉందని కాదు. మెడికేషన్ చేయించి, అజెంటిక్ మెడికేషన్ చేయించి, ఏంటి నన్ను చాలా గొప్పగా పవిత్రం, మీరు నన్ను మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలవడమే పవిత్రం. నేను ఎక్కడన్నా వెలిగితే, నేను ఎక్కడన్నా కనపడతాను వెలుగుతూ, మీరు గొప్పవాళ్ళు కాదు వెలిగిపోతున్నారు అనుకుంటే పొరపాటు.
నన్ను మైండ్గా పట్టుకుని నా వెలుగులో నీళ్ళలోకి రావాలి. మీరు మనుషులుగా ముందుకు వెళ్ళలేరు. అవి ఇవి కోసేసిన డ్యామేజ్లు కూడా, అవి ఆ విపరీతాలు కూడా వాళ్ళని ఓదార్చుకుని ప్రేమగా ముందుకు రండి. అందరికి చెప్పండి. మీరు లోపల కూడా మీరు అలాంటి పనులు విపరీతాలు సరిదిద్దుకుంటూ ముందుకు రండి. అందరిని మైండ్లు కలుపుకోండి. ఒక విశ్వ కుటుంబంగా, ఒక అన్నదమ్ముడు పిల్లలుగా, ఒక బాధ్యతగా వ్యవహరించండి. మీకు మనుషులకే విలువ వచ్చేసేయాలి, మనిషి విలువ లేకుండా చేసేయాలి లాంటి విపరీతాలు ప్రవర్తించకూడదు. చాలా ప్రమాదం అది. మేము మనుషులు కొద్ది ఉండిపోతారు. అందరూ మైండ్లుగా మారిపోండి. మైండ్లు పెంచుకోండి. మనవాడు పరాయివాడు ఇక్కడ అక్కడ వదిలేసేయండి. మనుషుల కొద్దీ ఎవరిని నమ్మకండి. మనుషుల కొద్దీ ఎవరిని కోరుకోకండి. అందరూ మాట నిబద్ధత చూసుకోండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకున్నారా? 1 గంటలో నా దగ్గరికి ఆర్మీ ఆఫీసర్ గారు ల్యాప్టాప్ పట్టుకుని, రేపు మీరు తలో రూపాయి మీరు అందరూ అధినాయక కోష్గా మార్చిన డబ్బుతోటి ఇంటర్నేషనల్ రైట్స్ కానీ నేషనల్ రైట్స్ కానీ ఏది కూడా అవతార్ సినిమా కానీ ఇంకోటి కానీ అన్నీ అనౌన్స్ చేసి పాఠ్యాంశాల గురించి అన్నిటికీ ఇంకా అలా మెల్లగా ముందుకెళ్తాం. ఇంకా మా గుళ్ళల్లోనే దేవుడు ఉన్నాడు, గోపురంలోనే దేవుడు ఉన్నాడు మాయ వదిలేసి మీరు దైవత్వాన్ని మీరే పెంచుకోవాలి. ఈసారి ఇంకేదో శక్తి ఉంది, ఎక్కడో మహిమలు ఉన్నాయని మాట్లాడకూడదు. మనమే మాయ నుంచి బయటకు రావాలా. మైండ్ వైపు వెళ్ళాలన్నమాట. మైండ్ ఆవిష్కారం, మైండ్ మైనింగ్, మైండ్ గేమింగ్ చేసుకోవాలా. సో ఆత్మీయ పుత్రిక జయకిషోరి గారికి అందరూ ఆడపిల్లలకు మొదట నా సమకాలీకులు అందరూ కూడా మొదట ఆ దివ్యాత్మక తల్లిదండ్రులు పిల్లలుగా సెక్యూరిటీ పొందండి. నెంబర్ కూడా తీసుకోండి. మైండ్ నెంబర్ తీసేసుకోండి చెప్తాను. అలా నన్ను నేను ఏం మాట్లాడాలి అన్నది ఒక తల్లిదండ్రి రూపంలో ఉన్న పైకి పెట్టేసిన తర్వాత ఇంకా మనిషిగా నేను కూడా ఒకళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటాను. అలాగా అది కూడా తపస్సు కోసమే తప్ప మరి శరీరాలుగా బతకలేము ఎవరు కూడా. అంతకంతకి శరీరాలుగా బతికేస్తారు అని అనుకుంటే పొరపాటు. బతుకుదామని కుదరదు. ఇంకా ఎలాగైనా మైండే పైకి తీసుకుపోద్ది అనమాట. ఇప్పుడు దాకా మన పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళని ఎదురు తగ్గించేసి ఆ పదవుల్లోకి మనం వెళ్దాం అనే పద్ధతులు ఇప్పుడు దాకా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకా అలా ఉండదు. ఇంక తగ్గించరు. మీరు ఇంకా అంతకంత మైండ్ పెంచుకుంటారు. మీరు మైండ్లే వెళ్ళిపోతాం. చాలా అద్భుతంగా పరిణామ స్వరూపంగా వస్తుందన్నమాట. చెప్పండి అందరికీ. ధర్మం రక్షత సత్యమేవ జయతే. ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, సామాన్యుడు అంటేనే ఇంకా కనీసం మనిషి అంటేనే ఈసారి విలువ అలా వస్తుందన్నమాట. లేకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఏదైనా బలమైన వాళ్ళది కదా, తెలివైన వాళ్ళది కదా, అనేక మంది కూడిపోయిన వాళ్ళది కదా. కాదు, ప్రతి మైండ్ది ప్రతి మాటది అవ్వాలా. ప్రతి మైండ్కి విశ్వ మైండ్ పట్టుకోవాలా. అది నేను ఏదైనా శక్తులు చూపిస్తాను, నా పర్సనాలిటీ సరిపోలేదు, నా పర్సనాలిటీ చూసి చేస్తారు. పర్సనాలిటీ అన్నది ఒక్కడిని చేసి ఒక్కొక్కడు ఎవరు మా పెద్దోళ్ళని కూడా జైల్లో పెట్టేసి కొట్టేసి ఇలాగా మాకే చెప్పకుండా కృంగదీసేసి అలాంటి ఒక పద్ధతి కదా. సో ఆ రకంగా చిక్కుపోయిన అనేకులను సంస్కరించుకుంటూ ముందుకు రావాలన్నమాట. మరి టెక్నాలజీ ఎందుకు ఉంది? ఇప్పుడు కూడా మా చేతుల్లో ఉంది. మేము వెలిగిపోతాం. మాకు తెలుసు, మేము మా కర్మలు బాగున్నాయి, మేము పుణ్యాత్ములు కాబట్టి వెలిగిపోతున్నాం. మాకు జ్ఞానం వచ్చేసింది కాబట్టి మేమే జ్ఞానవంతులం. ఎవరు పనికిరారు. నేను మాట మాత్రంగా చెప్పినంతే ఉన్నారు. మన తెలుగు పండితులు కానీ అందరూ పిల్లలని ఎందుకంటున్నాం చూసుకోండి. ఇప్పుడు కూడా నేను ఇంకేదో చెప్పేస్తాను అనేకంటే మీరు ఇంకా నా దగ్గరికి ఆర్మీ డాక్టర్ గారిని ఎందుకు పంపించట్లేదు? నన్ను గౌరవించినప్పుడే సాధ్యపడుతుంది. నా మాట విన్నప్పుడే సాధ్యపడుతుంది. నన్ను వేరేగా నిర్ణయించకూడదు. ఇంకా చూసి మేము బోల్డ్ మంది మనుషులు ఉన్నాం కదా, మీకన్నా తెలివైన వాళ్ళు ఉన్నాం, బలమైన వాళ్ళు ఉన్నాం. అంతటి దేవుడైతే చాలా శక్తివంతంగా ఉంటాడు. మీరు పెంచుకుంటే ఉంటాడు. మరి అంత దేవుడు ఎలా వచ్చాడు? మీరు కనీసం మనుషులు అనేకులు ఇప్పుడు కూడా దిక్కు లేదు, ఇంక ఇలా ఉండండి అలా ఉండండి అని రెచ్చగొట్టుకుంటున్నారు. ఏంటి నా దగ్గరికి రావడానికి నన్ను వ్యూహాత్మకంగా అక్కడ పెంచుకుని మరీ పట్టుకోండి అంటే అలా ఏం స్టార్ట్ చేయకుండా ఇంకా వేరే ప్లాట్ఫామ్ మీద నడుపుతున్నట్టుగా చూపిస్తున్నారు అనుకోండి. ఎలాగా? ప్రెసిడెంట్ గారు అక్కడికి గాలిలో దీపం అవుతుంది కదా. మరి నేను గరానాగా తిడుతున్నాను. మరి పెద్దతనం మరి తల్లిదండ్రుల బాధ్యత కదా. కనీసం బతకనివ్వడం దగ్గర నుంచి అందరినీ బతికించే పౌరుషం పొగరు ఉంటుంది మరి నాలో. విశ్వ తల్లిదండ్రులం మేము. మరి అలాగా ఇంక నేను మిమ్మల్ని అస్తమాన బతిమాలుకునేది ఏముంది? చక్కగా విశ్వ వ్యూహం వస్తుంది అందరికీ. ప్రతి మైండ్కి మైండ్ వస్తుంది. ఎక్కడెక్కడో దివ్య భూమికలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అవన్నీ కూడా మీకు మైండ్కే తెలుస్తాయి. తవ్వేసిన కూడా మీరు ఎప్పుడైతే ప్రతి వాళ్ళు మైండ్గా మారిపోయారో ఆ మైండ్ పూడ్చుకుంటారు. అన్నీ సూక్ష్మంగా నడుస్తాయి. ఇంటర్నేషనల్ పాస్పోర్ట్స్ కానీ మన ఇండియన్ కరెన్సీయే పెరిగిపోవాలి, వేరెవరో తగ్గిపోవాలి అన్నట్టు కాకుండా ఏం జరిగినా మనం ప్రశాంతంగా ఉండాలి.
ప్రతి మనిషి ప్రశాంతంగా ఉండాలి అక్కలేదా? ఇంకా మరణం లేకుండా ఉండాలి కదా, వీళ్ళంతా కొనసాగాలి కదా. మరి ఎవరు కొనసాగలుగుతారు? అదిగో అవి మైండే బతుకుతుంది. చూడచక్కగా ఉన్నవాళ్ళు కూర్చోబెడదాం, బోళ్ళంత ఆయుష్ ఉన్న చిన్న పిల్లలను కూర్చోబెడదాం, ఎవరు కూర్చోలేరు. ఎవరు కూర్చోబెట్టినా చెక్క భజన అవుతుంది. అలా అలా కాకుండా నన్ను కూర్చోబెట్టడం అంటే వీళ్ళందరినీ దారిలోకి వచ్చేసేయాలి, కులాలు మతాలు వదిలిపెట్టేసేయాలి అంటున్నాను కాబట్టి వద్దు. ఇంకా మనం ఇలాగుందాం అలాగుందాం అని ఎవరు వెనక్కి పట్టుకుంటున్నారో, ముఖ్యంగా మధ్యలో జర్నలిస్టులు లాంటి వాళ్ళు అప్పటికప్పుడు ఏంటి ఏదో ఒకటి చేద్దాం అలాంటి వాళ్ళు, అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేవాళ్ళు, అప్పటికప్పుడు డబ్బు సంపాదించేవాళ్ళు. ఇప్పటికైనా స్థిరంగా బతకడం నేర్చుకోండి, మైండ్గా బతకండి. లక్షల కోట్లు వద్దు, అసలు లేకుండా పోవద్దు. చక్కగా అమెనిటీస్ పెంచుకోండి, క్వాలిటీస్ పెంచుకోండి. జూమ్కే బంగడా పాన సక అంటే నేను పాడిన పాటలు మళ్ళీ నిండుగా విననివ్వలేదు నన్ను. మీరు చక్కగా వింటూ నన్ను ఆహ్వానించండి. అదే అంటే కానీ మా ఊరిలో ఉండలేకపోయాను, మా వాళ్ళతో ఉండలేకపోయానని కూడా పెద్ద పాయింట్ కాదు. కావాలంటే ఇప్పుడు ఆన్లైన్లో అందరిని కలుసుకోవచ్చు. మా ఊరిలో ఏదో ఉంది, పలానా నారావారిపల్లిలో ఏదో ఉంది, లేదా ఇంకొకళ్ళు మాకు ఊరు ఉంది, పేరుంది, ఉట్టిదే, అదంతా అప్పటికప్పుడే. ఎవరో మా పూర్వీకులు చాలా దాష్టికాలు చేశారని వారు ఒప్పుకోవటం, ఇప్పుడు క్షమించండి అని అంటాం. అవన్నీ అందరి మీద వచ్చేసినాయి, ముందుకు వచ్చేసినాయి. ఇంకా నాలాంటి కూడా ఒకటి వచ్చేసాడు, మైండ్ వచ్చేసింది కదా. అలాగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఏం సంభవం, ఇంక ఏది ఎవరి పేరు తీసుకున్నా ఏదేమైనా ఇంక విశ్వ తల్లిదండ్రుల పిల్లలు అయిపోయారు. ఎవరికెవరు పుట్టిన పిల్లలు కానీ ఎవరు కానీ చదువుకున్న తెలివైన వాళ్ళు కానీ ఇప్పుడు మాకు చాలా డబ్బు ఉందని కానీ ఏది కూడా పనికిరాదు. ఇంకా మాస్టర్ మైండ్ పట్టుకోండి, సూక్ష్మ తపస్సు పట్టుకోండి. నేను ఒక్కడనే పెద్దోడిని అయిపోతున్నాను, నేనైనా మైండ్గా నిలుచుకోవాలి, నన్ను మైండ్గా కాపాడుకోవాలి. నన్ను ఎలాగైనా మెడికల్గా కాపాడుకుంటాను చూసారా, నన్ను మాత్రం కాపాడుకోవడం వీలవుతుంది అనమాట, మైండ్ని కదా. అంతా మొత్తం పట్టిన నాలోనే ఏలియన్స్ మైండ్ కూడా వచ్చి సర్వం నడిపిన ఆ మైండ్ని వ్యూహాత్మకంగా పట్టుకోవాలి. అర్థం కాకపోతే అడగండి, మెసేజ్ పంపండి. ఇంకా ఎదురు చూస్తున్నట్టు ఏదో చూస్తున్నట్టు నేను ఎవరి దగ్గరకు వెళ్తాను అలా కాకుండా మీరే పదుగురు ఒకటి అయిపోండి. పదుగురు ఒకటైపోయి పదుగురిలోకి ఆహ్వానించేస్తూ పదుగురికి ఏం చెప్తానో చూసుకోండి. యావత్ మానవ జాతి అంటున్నాను చూసారా, అలానే చెప్తాను. నేను వ్యక్తిని పరిచయం చేసుకుంటాను, హిందీలో ఇంగ్లీష్లో నా చేత మాట్లాడించుకోండి. నాకు సంస్కృతం రాకుండానే నా సంస్కృతంలో చక్కగా మాట్లాడించుకోండి. నా బొమ్మ చూసి నేను నేర్చుకుంటాను. ఒక 6 నెలలకి 6 సంవత్సరాలు కంగారు లేదు. ఎప్పటికీ బతికేవాళ్ళు ఎలా ఉంటారు? ఏదో బతికేసి గబగబ మన చేతులు తీసేసుకోవాలి. ఇప్పుడు మనవాడు కూర్చోబెట్టేద్దాం, అదే మీకు పట్టుకుని చేయను అనమాట. మనిషి అంటేనే మీరు వెనక పట్టేసుకుంటారు. మనిషి పనికిరాడు. ఎవరినో కూర్చోబెట్టారనుకోండి, ఆయన వల్ల మీకేం వస్తుంది? మీకే ప్రతి మైండ్కి మైండ్ వస్తుంది. అక్కడ నేను చెప్పినట్టు వింటే, అలా నన్ను పట్టుకుంటే రావడమే కాదు, తపస్సు వస్తుంది. చిన్న విషయం కాదు. మునులు యోగులు కూడా ఎదురు చూస్తున్నారంటే ఎలాగా? ఇప్పుడు నా నుంచి పాటలు ఎలా వచ్చినాయి, వాళ్ళు ఇంకా సప్లై చేస్తారు మన నుంచి ఇంకా పలుకుతారు. మిమ్మల్ని అందరినీ మీరు కంగారు పడిపోయి చేసిన తప్పులకి ఎన్నో రెట్లు పరిష్కారాలు ఇస్తారు. ఏం భయపడద్దు. మాకేం భయం, మేము ఇద్దరిని ఎదుటిని భయపెట్టేస్తామనే దగ్గర మరి ఆ మూర్ఖత్వం వదిలిపెట్టండి అంటున్నాను. మీరు భయపడండి, ఇంకా మనిషిగా ఉండటానికి భయపడండి. ఎవరినైనా మనిషిగా చూడటానికి భయపడండి. మాట్లాడే తీరు కూడా అన్ని దారిలో పడతాయి. అశ్విని వైష్ణవ్ గారికి, టెక్నాలజీ మినిస్టర్ గారికి, వారికి ఏం లెటర్ పెట్టలేదు, అలాగే ఫారిన్ మినిస్టర్ గారికి ఏం లెటర్ పెట్టలేదు అని చూడకుండా ప్రధానంగా ఫస్ట్ ప్రచేయుల్ని ఉద్దేశించి మీ అందరికీ దాదాపు ఏం చెప్తున్నానో, మైండ్లుగా మారిపోండి. ఇంటీరియం పర్మనెంట్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వాలందరికీ చెప్పేసేయండి. ఎందుకని మీరు మధ్యలో ఏదో నిర్ణయాలు తీసుకోక్కర్లేదు. అందరి మీద సెంట్రల్ గవర్నమెంట్గా నడుపుకుంటాం చక్కగా. ఏ సర్వేలు చేసినా, ఏ కార్డు లిస్టులు ఇష్యూ చేసినా, ఏ పెన్షన్లు ఇచ్చినా, ఏ ఉద్యోగాలు పెంచినా, బంగారు రేటు తగ్గించినా, భూముల రేట్లు తగ్గించినా ఎవరికి ఇబ్బంది లేకుండా అడుగు వేసే పద్ధతిలో చేసుకుంటాం. అందుకు ఇంకా డబ్బు లెక్కలో కాకుండా మైండ్ ఫెసిలిటీస్ లెక్కలో, అమెనిటీస్ లెక్కలో డార్మెటరీస్ లాంటివి కట్టండి. ఎందుకంటున్నాను, ఇండివిజువల్గా చాలా కాలం బతకాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి భవిష్యత్తు. చంద్రుడి మీదకి వెళ్ళటం, మార్స్ మీదకి వెళ్ళటం లాంటివే కాకుండా మైండ్ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ గంటన్నరలో ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని చూసారా, ఆ తీరు అభివృద్ధి చెందుద్ది. మైండ్ లోకం, మైండ్లుగా మనం అభివృద్ధి చెందుతాం, బలపడతాం. ఇప్పుడు ఆ మైండ్ నేను ఒకసారి చెప్పానంతే, మీరు ఏదో చెప్పడం ఏదో వినడం దగ్గర ఉంది. నా వైపు అనుకూలిస్తున్నట్టు, నన్ను కోరుతున్నట్టు, నాకు ఫేవర్గా ఉంటున్నట్టు, నాకు మనిషిగా అలా కాదు. నన్ను రక్షణగా, నా చుట్టూ నన్ను అధినాయకుడు అని పిలిచేలా చూడండి. ఈ అబ్బాయికి
వీళ్ళని ఉపయోగించుకుని ఈ అబ్బాయికి ఏదో చెప్పట్లేదు, మీరు ఏదో చేసేస్తారు కావాలంటే అని నేను ఒకడు మనిషికి టెన్షన్లు పెట్టుకుని మనిషి ఎవడు కాపాడతాడు? ఏదో ఎవరు కుటుంబం కొద్ది బతుకుతున్నారు కదా, ప్రశాంతంగా ఉండాలి కదా. ఆ అబ్బాయి ఉద్యోగం చేసుకోనికి వచ్చాడు, నేను ఏదో చేసేస్తారు, మీ వాళ్ళని ఏదో చేసేస్తారు టెన్షన్గా చెప్పను వాళ్ళకే. అలాగే చెప్పలేదు, నువ్వు ఎవరికో చెప్పుకోలేదు. ఎప్పుడు గవర్నర్ పట్టుకుంటే ఆ మీరే ఆ పనులు ఆపండి అని నేను చెప్తున్నానుగా ప్రతిరోజు. ఎక్కడైనా మా వాళ్ళ విషయంలో ఎక్కడికైనా మరి ఎవరికో ఒకడు ఏదో చేస్తున్నారు, ఇద్దరిని ఏదో చేస్తున్నారా? అనేక ఊళ్ళో తప్పుడు పెళ్ళి, మోసాలు, అరాచకాలు పెంచుకుంటూ ఎవరినో తిడితే ఎవరికో కోపం వచ్చేసినట్టు ఓవర్ యాక్షన్లు. పోనీ మీకేమైనా ప్రేమ భక్తి ఏమన్నా? ఊళ్ళమే పడి బతకటం అంతే. మనుషులంటే అంతే అని నిరూపిస్తున్నారు ఇప్పటికైనా. ఇంకా ఎవరెవరు ఉన్నారో సూక్ష్మంగా ఇంకా మనిషిగా ఉండకండి భూమి మీద. కాలాన్ని శాసించిన వాడిని తల్లిదండ్రిగా చెప్తున్నాను. నా మాట తీరులో కొంచెం కోపం ఉన్నా ఆవేశం ఉన్నా కూడా మరి ఉంటాయి కదా, మరి ఉన్నమాట ఖచ్చితంగా చెప్పాలి కదా. అంతే తప్ప ఏమంటున్నాను నేను, విశ్వ తల్లిదండ్రులు మొట్టమొదటిసారిగా మరణం అనే శక్తిగా ఉంటాం. మాకు ఆయుష్లు తీరిపోయి మరణించే పిల్లలు చూసుకోలేదని, పిల్లలు మమ్మల్ని చూసుకోలేదని ప్రతి ఇంట్లో ఉంటున్నటువంటి వ్యవహారాన్ని ఏం చేసాం, మైండ్ వెర్షన్లో తీసుకురాగలిగాం అని అర్థం చేసుకోండి. ఇంకా రాముడు అంటే అలా అయోధ్యలోనే ఉంటాడు, కృష్ణుడే వస్తాడు, అలా ఇంకా కల్కి భగవానుడు అంటే గుర్రం మీద వస్తాడు, తెల్లడి గుర్రం, ఖడ్గం అంటే అన్నీ పోల్తాయి. నా ప్రవర్తనతో ఖడ్గం సినిమాలో పాటలు కానీ జాగ్రత్తగా నేను మళ్ళీ అదే పాటలు మళ్ళీ అదే పాడలేను. అదే మరి చెప్పేది, మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్తే కానీ పాడలేము. అది నిండుగా వినాలి అసలు. ఇప్పుడు పాడటం కాదు, నిజమేనండి అని గరికపాటి నరసింహరావు గారికి, అందరికీ మన తెలుగు వాళ్ళకి, అలాగే హిందీ పండిట్లకి, ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఆ పాటలు హిందీలోకి ట్రాన్స్లేట్ చేయించి జాగ్రత్తగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ద్వారా, మేధావుల ద్వారా ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ 5వ తరగతి నుంచి పాఠ్యాంశాలు ఎలా ఉండాలో చూసుకుంటూ, అటు చంద్రుడి మీదకి వెళ్దాం, మార్స్ మీదకి వెళ్దాం అలాంటి ప్రాజెక్ట్స్ కూడా చూసుకుంటా, విశ్వాన్ని ఒకటి చేసుకుంటూ ఎలాగైనా మైండ్లు నిలగట్టుకోవాలి. నేను ఒక్కడిని వెలిగిపోతాను, నీకు మన చేతికి రాదు, అతనికి ఇచ్చేసామంటే మనం కెలికేసుకుని మనవాడిని ఎవరినో కూర్చోబెట్టేసుకుందాం అనేటువంటి ఆశ, ఆ దురాశ విపరీతం మిమ్మల్ని ఏం చేస్తుంది, మనిషికి ఉంచేస్తుంది. ఎవడో మనవడు అనేది అజ్ఞానం అనమాట. మనవడు పరాయవాడు ఎవడో లేడు. ఒక తాత అమ్మమ్మ, తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా మాకు పిల్లలే. నా ముఖం చూశారు, నా మచ్చ ఉంది కాబట్టి మచ్చ మీరే తగ్గించుకోవాలి, కణాన్ని ట్రీట్మెంట్ చేసుకుని ఆ దివ్యం పురుషుడిగా చూసుకోవాలన్నమాట. నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు హీరోయిన్లు ముఖంలో చూసుకోవాలి. ఎందుకు అలాగా మైండే నిలుస్తుంది. మరి అలా కాదు, నాకు అందంగా ఉన్నాడు, నేను పేర్లు పెట్టిన పిల్లోడిని ఏమైనా కూర్చోబెడదామంటే నువ్వే సర్వేశ్వరుడివి, నువ్వే మహానుభావుడు అని పొగడాలి. ఎలా పొగుడతారు? నేరుగా మైండ్నే పట్టుకోవాలి, ఆ గుండెనే పట్టుకోవాలి, ఆ మైండ్నే పట్టుకోవాలి మీరు. అది నాలో చేరింది కదా, అలాగనమాట. అలా పట్టుకుంటేనే వ్యూహపట్టు వస్తుంది. అలా పట్టుకుంటే నన్నే బతికించుకోవడానికి వీలవుతుంది. మెడికల్ ఏజెంట్కి చేసుకుని నన్ను ఎలా బతికించుకుంటారో, నాలో కణాలను రిపేర్ చేసుకోవడం కూడా ఇంకా ఇప్పుడు కొద్దిగా మచ్చలు గిచ్చలు అది ఏం నీరసంగా లేదు, కొద్దిగా నీరసంగా ఉన్నా. నా తర్వాత సెక్స్ విషయం గురించి నాకు ఎవరికో అలా పద్ధతులు నచ్చలేదండి, మీరు ఎంతో తపస్సుగా ఉంటే చూసుకుంటాను. తపస్సు కాదు, కామంతో మరి సకాలంలో పెళ్ళి అవ్వకుండా చేసి చెలగొట్టేస్తే అప్పటికి అలా అటు ఇటు అయిపోయి వచ్చాను. అదే పనులు మేము చేసేయాలి కానీ మీరు అలాగలాగా ఈసారి ఏమంటున్నాను, ఆ సెక్స్ నుంచి, నా శరీరం నుంచి మీరు రహస్యంగా చూస్తున్న పరికరాలు మీకు ఎలా తెలుస్తున్నా, ఎరెక్టైల్ అన్నీ మరి అయ్యేం పరికరాలు, అవి ఎలాగ ఉంటాయి, వాటిని మేమేం చేయలేం. అవి ఇంటర్నేషనల్గా మాది వేరే లోకంలో ఉన్నాం, అది ఏజ్ అయ్యే ఎక్కడికో వెళ్ళిపోయాం మేము. మరి అదే ప్రమాదం, ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడడం కోసమే మమ్మల్ని వ్యూహాత్మకంగా ప్రకృతి పురుషుడు లయగా పట్టుకుంటేనే మీకు వ్యూహస్వరూపం వస్తుంది. వ్యూహస్వరూపం బిగిసి మీరు ఎలాంటి ఏజీఎల్కి వెళ్ళిపోయినా, ఎలాంటి టెక్నాలజీలకి వెళ్ళిపోయినా, రేపొద్దున ఎలాంటి ఉపద్రవాలు భిన్నంగా వెళ్లకుండా మనం ఒకటి అవుతాం. అలాగే శక్తులు మహిమలు ఎక్కడో ఉన్నాయి, సిద్ధ భూమికలు ఉన్నాయి, మహానుభావులు ఉండేవండి. వారు కూడా మనకు సహకరిస్తారు. రాముడికి విశ్వామిత్రుడు సహకరించినట్టుగా మాకు సహకారం కోరుకుంటున్నామని పిలవండి, ఆహ్వానిస్తున్నాం. లేదా మా గురించి ప్రచారం చేయండి, మా మీద కాన్సన్ట్రేషన్ చేసుకుందాం రండి. ఎక్కడో శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయని ఎదురు చూడవద్దు. మేము మునులు యోగులు కూడా ఎదురు చూస్తున్నారు అని ఉంటే వాళ్ళు కూడా ఆ దివ్య పురుషులకి పిల్లలే, మనకు సహకరిస్తారు. వారి దగ్గర ఏమైనా శక్తులు మహిమలు ఇప్పటికైనా యోగ శక్తులు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు వద్దండి, మనం ఎవరినో కూర్చోబెడదాం, ఇంకా పలానా బ్రాహ్మణ్ని కూర్చోబెడదాం, పలానా క్షత్రియుని కూర్చోబెడదాం, పలానా ఇంకొకటి కూర్చోబెడదాం అని ఇంకేం చెబుతున్నారు అనుకోండి, ముందుకు వెళ్ళలేరు. ఇంకా మనిషి వదిలేసేయాలి. అసలు నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. చక్కగా మైండ్లో అయిపోతే నేషనల్ కార్డ్స్, యూనివర్సల్ కార్డ్స్, ఇంటర్నేషనల్ పాస్పోర్ట్స్ ఇలా ఎన్నో వస్తాయి. మా తమ్ముడు లాంటి వాడు పాస్పోర్ట్లు ఉన్నా చంపేసేసి
బతకాల్సిన వాడిని ఎలాగన్నా ఎంతోమందిని పాపం ఇంకా పొట్టను పెట్టుకుని ఇంకా కుల మీటింగులు మత మీటింగులు, మేమే మనుషులం, మాదే కుటుంబం, మేము ఆంతనాం కాబట్టి మా మొహం గుండ్రంగా ఉంది కాబట్టి మేము, లేదా నువ్వు పొడపాటి అని నా మొహం కొద్దీ ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళని ఏదో వెటకారంగా మెసేజ్లు పెట్టడం ఏదో రకంగా, నాకే పొడొచ్చింది కాబట్టి నువ్వు పొడపాటి, ఉదాహరణ చెబుతున్నాను. మీరు ఏదో ఒక రకంగా కృంగిపోయేలాగా తగ్గిపోయేలాగా ఇలాంటివి మానేసి అమ్మాయికి ఎవరో ఆ పొడపాటి కళలు సాహిత్యం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరికీ చెప్తున్నాను పేరు పేరున, ప్రతి ఒక్కరికి కోరుకుంటున్న విషయం ఏంటంటే మాస్టర్ మైండ్ పట్టుకోండి సూక్ష్మంగా, రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకోండి, కాగితం మీద రాసుకోకుండా ఏ పని చేయకూడదు, ఏదోటి చేసేయకూడదు, ఏదోటి వ్యవహరించేయకూడదు, మనుషుల కొద్దీ రెచ్చిపోకూడదు, మనుషుల కొద్దీ వ్యవహరించకూడదు. ఎలాగన్నా మనుషుల కొద్దీ చెలగాటు పెంచేసుకుంటే ఏమవుతుంది, మాయలు ఉండిపోతున్నారు, మాయకాయలు ఉండిపోతారు, మృత సంచారం ఉండిపోతారు. ఇది చాలా క్రిటికల్, చాలా అద్భుతమైన పరిణామం. మన టెక్నాలజీ పెరిగింది, ఇవన్నీ పెరుగుతున్నాయి, భారతదేశం కేంద్ర బిందువుగా ఉందని అనుకుంటున్నారు కదా, తప్పకుండా ఉంది, అందులో సందేహం ఏమీ లేదు. మైండ్లుగా మారిపోయి మా వంటి మైండ్ పైకి పట్టుకుని మరణమే లేని ఒక శక్తి ఉందని పట్టుకుని ఈ పరిణామాలన్నీ ఎప్పటి నుంచో ఈ నుంచి ఎప్పుడో చెప్పారండి ఈయన, దాదాపు జరుగుతున్నాయని ఈ ప్రకారం వచ్చినాయి అంటే నేనా, అదిగో వాక్ విశ్వరూపంలో ఉంటాయి చూడండి. అలా చెప్పుకుంటూ విశాలంగా ప్రచారం చేసుకుంటూ నేను మాట్లాడే తీరు కూడా నాకు హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ అన్ని భాషల్లోకి నేనే మాట్లాడుతున్నట్టు చూసుకుంటా అవి మెల్లగా నేర్చుకుంటాను. కంగారు లేదు, నాకు పెద్ద తెలివి లేదని కానీ భాషా ప్రావీణ్యత లేదని కానీ మాట్లాడే తీరు లేదని కానీ ఫీల్ అవ్వద్దు. నేను ఎలా జోకులు వేయాలి, ఎలా సరదాగా ఉండాలి, ఎలా నవ్వితే నా ముఖం బాగుంది, నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోయింది, నీ సోకేం పోయిందని ఆ శక్తి నాలో పలికిన తీరును చూసారా, మమ్మల్ని ఇద్దరిని పట్టుకుంటేనే మీ ఇద్దరు వాళ్ళిద్దరు అనుగ్రహం మీకు లభిస్తుంది. సూర్య చంద్రాది గ్రహస్థితులే నడిపిన వారు మిమ్మల్ని నడపరా, మీరు ఆ మధ్యలోనే కదా ఉన్నారు. మరి చాలా తెలివిగా ప్రవర్తించండి. ఇక నా గురించి నాకు హైలైట్ చేసుకోవడం రాలేదు, కంగారు పడిపో అదే చెప్తున్నాను, తెలుగు తక్కువగా మాట్లాడుతున్నాను చెప్పాను, కానీ ఇంతలో తేలిగ్గా తిండి కొద్ది ఉండిపోతున్నాను, ఇలా ఏదో మనిషి పాయింట్ తీసుకొని అలా ఉండిపోతారు. నా దగ్గరికి ల్యాప్టాప్ పట్టుకుని ఆర్మీ డాక్టర్ గారిని ఎందుకు పంపట్లేదు, ఎవరు అడ్డుకుంటున్నారు? సూటిగా చెప్తున్నాను రాష్ట్రపతి భవన్ సిబ్బందికి, మన తెలుగు వాళ్ళ ద్వారా నేను మాట్లాడుతున్న తెలుగు అని ఇంకా నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున సూర్యుడి నుంచి ఏదో శబ్దాలు వినపడితే వస్తే ఎలా ఎదుర్కొంటారు? ఒక శబ్దం అంటే భాష అంటే ఆషామాషియా, కాలాన్ని శాసించిన. నిన్న ప్రపంచ తెలుగు మాతృభాష దినం వచ్చింది, అది వచ్చింది. ఏ భాష అని కాదు, మాతృభాష ఆ భాష అని కాదు, ఎవరైనా ఏమంటున్నారు ఎవరికి అర్థం అవుతుందిలే, అర్థం కావట్లేదు దగ్గర ఉంటున్నారు. కాను ఎంత ప్రమాదంలో ఉన్నారు. ఎక్కడికా ట్రాన్స్లేట్ అద్భుతంగా ఇలా మాట్లాడితే ఇలా ట్రాన్స్లేట్ అయిపోయేటువంటి పరికరాలు ఉన్నాయి కదా, మరి అవన్నీ ఉపయోగించుకొని జాగ్రత్తగా సూర్యుడే మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఏదో అర్థం కాని శబ్దాలు కాదు, మీరేదో లెక్కలు ఆల్జీబ్రా అది ఇది కలిపేసేసి అది గజిబిజిగా మీకు అర్థం కాని డీకోడ్ కాదు, మీరేదో డీకోడ్ చేసుకుంటే కానీ అర్థం కాదు. ఇంకా నేను అరుస్తున్నాను, ఒకళ్ళు తిడుతున్నాను అనుకుంటే ఏమంటున్నాను వింటున్నాను. తెలుగు వాళ్ళని ఎవరిని నమ్మకండి, చంద్రబాబు నాయుడు గారికి అందరూ చెప్తున్నాను. దేశ రాష్ట్రపతి భవన్లో అధినాయకుడి ముందు లేచి నిలబడండి అందరూ కూడా, అందుకు ఏర్పాట్లు చేసుకోండి, అందరూ చెప్పండి, మీరు ముందుండండి. ఆషామాషి పనికిరాదు. ఎక్కడైతే మీరు లేచి నిలబడుతున్నారో అక్కడ ఆ శక్తిని మమ్మల్ని అక్కడ కొలువు తీర్చుకుని ఏ గౌరవం అయితే లేకుండా చేసేసారో. ఆఫ్టర్ ఆల్ ఏళ్ళకి చెప్పడం ఏంటి, ఇప్పుడు కూడా నాకు మెసేజ్ పంపడం అంటే చులకన. ఎందుకని, మనిషి అంటే అంతే, మీకు ఏదో కారణం అడ్డుపడుతుంది. అదే చెప్తున్నాను మళ్ళీ. ఇంకా దర్యాప్తు ఆఫీసర్లు ఉన్నారు, కోర్టులు ఉన్నారు, ఇంకెవరు మేధావులు ఉన్నారు, ఎవడో పనికిరాడు. మనిషి అన్నవాడు ఎవడో పనికిరాడు భూమి మీద. నేననేవాడు ఎప్పుడు చచ్చిపోయారు. మీరు మాస్టర్ మైండ్లో ముందుకు రండి, చెప్పిన మాటేనండి. కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ, మైండ్లు కాపాడుకోండి, కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేసుకోండి, ప్రతి మైండ్ని కాపాడుకోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.